మనం చాలా ఆటలు ఆడి ఉంటాం. క్రికెట్, ఫుట్బాల్ వంటివి కొన్ని ఆటలు మనకు తెలుసు. కానీ మనకు తెలియని చాలా విచిత్రమైన ఆటలు చాలానే ఉన్నాయి. అలాంటి ఆటల్లో కొన్ని వెరైటీ ఆటలపై లొక్కేద్దాం రండి. ఖాళీ వేళ రెజ్లింగ్. రెజ్లింగ్ అంటేనే చేతులతో కుస్తీ పట్టడం. కానీ ఇది మాత్రం ఖాళీ వేళ్ళతో చేస్తారు. నీటి అడుగున హాకీ. హాకీ ఆడటమే కష్టం. మరి నీటి అడుగున హాకీ ఆడటం ఇంకా కష్టం. ఇది చూడటం కూడా కష్టమే. ఆస్ట్రిచ్ రేకింగ్. గుర్ర పందాల్లాగే నిప్పు కొడిపై మనిషి కూర్చొని రేసింగ్ చేస్తారు. ఇది ఆఫ్రికాలో జరుగుతుంది. చెస్, బాక్సింగ్. ఒకసారి చెస్ ఆడుతూ మరోసారి బాక్సింగ్ చేస్తూ ఉంటారు. ఒక రౌండ్ చెస్, మరో రౌండ్ బాక్సింగ్ చేస్తారు. ఫిన్లాండ్లో ఈ ఆట జరుగుతుంది. భర్తలు భార్యలను ఎత్తుకొని ఒక పరిగెడుతూ కొన్ని అడ్డంకులు దాటుకొని గెలవాల్సి ఉంటుంది. గెలిచిన వారికి భార్య బరువు ఎంతంటే అంతకు సమానమైన బిల్ దక్కుతుంది. చీజ్ రోలింగ్. ఇంగ్లాండ్లోని 200 ఏళ్ళగా ఈ ఆట జరుగుతూనే ఉంటుంది. ఒక జడ్జి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి చీజ్ను రోల్ చేసి కొండ మీద నుంచి కిందికి వదులుతాడు. కిందికి వదిలిన దాన్ని పరిగెడుతూ ఎవరు ముందు పట్టుకుంటారో వారే విన్నర్. ఆయిల్ రెజ్లింగ్. రెజ్లింగ్ అంటానే ప్రత్యర్థిని బలంగా పట్టుకొని ఉంచడం. కానీ అభ్యర్థులు ఇద్దరు ఒంటిపై పూర్తిగా నూనె రాసుకుంటే గమ్మత్తుగా ఉంటుంది. అలాంటిదే ఆయిల్ రెజ్లింగ్. ఎక్స్ట్రీమ్ ఇస్త్రీ. ఇంట్లో ఇస్త్రీ చేస్తే ఏముంది కిక్ అనుకుంటున్నారేమో, కానీ కొంతమంది ఈ ప్రమాదకరమైన ఆటను సృష్టించారు. కొండ అంచులు, అత్యంత ఎత్తైన ప్రదేశాలలో, మారుమూల చోట్ల ఇస్త్రీ చేయడమే ఈ ఆట. వికృత ముఖాల ఆట. పేర్లలో ఉన్నట్లే ముఖంపై అత్యంత వికృతంగా ఎక్స్ప్రెషన్ పలికించిన వారి ఈ ఆటలో విజేత. బెడ్ రేసింగ్. ఇంగ్లాండ్లో 1965లో దీన్ని ప్రారంభించారు. 5 సభ్యులు కలిసి ఒక బృందంగా చేరి చక్రాలతో కూడిన మంచాన్ని తీసుకొని దానిలో రేసింగ్లో పాల్గొంటారు. రేసింగ్లో నదిని దాటాల్సి ఉంటుంది. యూనిసైకిల్ ఫాలో ఆటగాళ్ళు ఆటను గుర్రాలపై ఆడతారు. అందుకు భిన్నంగా ఈ ఆటను ఒక చక్రంపై ఉన్న సైకిల్పై బ్యాలెన్స్ చేస్తూ ఆడాల్సి ఉంటుంది. కార్డ్బోర్డు యుద్ధం. ఇంటి వద్ద కార్డ్బోర్డులతో తయారు చేసుకున్న కవచం, ఆయుధాలతో ఇందులో అభ్యర్థులు తలబడతారు. అమెరికా, ఆస్ట్రేలియాలో ఏడాదంతా ఇది జరుగుతుంది. ఫైర్ బాల్ సాకర్. అచ్చం ఫుట్బాల్ లానే ఉంటుంది. కానీ ఇక్కడ బంతి స్థానంలో మండుతున్న కొబ్బరికాయను కాళ్ళకి ఎటువంటి రక్షణ లేకుండా ఆడుతారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.